తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. బెంగాల్ తరహాలోనే తెలంగాణలో గెలుస్తామంటూ కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పోరాడాలని దిశానిర్దేశం చేశారు. आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पे भी कीजिए मित्रों। तेलंगाना के कार्यकर्ताओं ने बहुत संघर्ष किया है, बहुत ही समर्पण भाव से काम किया है। मैं उन सभी वरिष्ठ कार्यकर्ताओं को जिन्होंने इस लंबे कालखंड में भारतीय जनता पार्टी के कमल को हमेशा खिलाने के लिए संघर्ष किया, परिश्रम किया, अपना बलिदान दिया, मैं आज उनको भी याद करता हूं, स्मरण करता हूं, उनको नमन करता हूं और स्पष्ट रूप से उन विपक्ष के साथियों को जवाब देना चाहता हूं कि भारतीय जनता पार्टी का कार्यकर्ता 1980 से जिस सेवा भाव से लगा है, आने वाले वर्षों में तेलंगाना के एक एक मोहल्ले के गांव और कस्बे से भी भाजपा का कमल खिलेगा मित्रों। తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు ఏం చేశాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ విజయం కోసం చూస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని సంవత్సరాలైంది, 2 సంవత్సరాల 7 నెలలు కావస్తా ఉంది, మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏమైనావో ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. క్యాడర్ను బలోపేతం చేసేలా బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగానే 9 జిల్లాలలో బీజేపీ ఆఫీసులను నితిన్ నవీన్ వర్చువల్ గా ప్రారంభించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమవుతారు. రేపు వరంగల్, 30న గట్కేసర్లో రాష్ట్ర కార్యవర్గం, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను దిశానిర్దేశం చేస్తారు.